సో ఫైనల్గా భీముల కొలువుకి వచ్చేసాము. సో అటు వెళ్ళే దారి మెయిన్ దారి ఇది షార్ట్ కట్. సో చాలామంది షార్ట్ కట్ అని చెప్పేసి చాలా రిస్క్లో పడుతూ ఉంటారు. సో నేను కూడా రిస్క్ పడదామని ట్రై చేశాను. సో చాలా డేంజర్ అంటే డేంజర్గా ఉంది. చూశారు కదా నా పైన ఎలా దిగుతూ ఉన్నారు, కొమ్మలు పట్టుకొని చెట్లను పట్టుకొని చాలా కేర్ఫుల్గా దిగుతూ ఉంటారు. సో అది పక్కన పెట్టేస్తే భీముల కొలువు అనేది ఎందుకు వచ్చిందంటే పురాతన కాలంలో ద్రౌపది దేవి భీముడు కొలువు తీరారని చెప్తూ ఉంటారు. ద్రౌపది దేవికి దాహం వేస్తుంది. భీముడు అటు ఇటు తిరిగి చాలా ప్రయత్నిస్తాడు. ఏం చేయాలో తెలియక సతమతమై కోపంతో గదతో నేలకేసి కొడతాడు. అక్కడే ఆ కొట్టంగానే గుంతపడి అక్కడే నీళ్లు సంచరిస్తాయి. సో ఆ నీళ్ళతో ద్రౌపది దేవికి దాహం తీరుస్తాడు. భీముడు కొట్టగా పడిన గుంతే ఈ బావి. సో ఇది ఎందుకు క్లోజ్ చేశారంటే ఇది ఓన్లీ అనిమల్స్కి మాత్రమే పరిమితమైంది కాబట్టి. సో మనం దీంట్లో స్నానం చేసి అది చేసి పాడు చేస్తామనే ఉద్దేశంతోనే దీన్ని క్లోజ్ చేశారు.